హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి ఓటర్లకు సైబర్ నేరగాళ్ల వల అండి. లింక్ క్లిక్ చేస్తే ఖాతా ఖాళీ అని అయితే చూస్తున్నాము. ఆ వివరాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ అయితే పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవునట్లయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాలు చూసుకున్నట్లయితే ఓటర్లకు సైబర్ నేరగాళ్ల వల అండి. లింక్ క్లిక్ చేస్తే అకౌంట్ అయితే ఖాళీ అయిపోతుంది. సో ఎన్నికల వేళ సైబర్ నేరగాళ్లు విజృంభిస్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు. రాజకీయ పార్టీలు అలాగే ఎలక్షన్ కమిషన్ పేరిట మోసాలకే పాల్పడుతున్నారండి వారు. ఓటర్ కార్డు ఆన్లైన్లో నమోదు కాలేదని ఎన్నికల సర్వేలో పాల్గొంటే బహుమతులను ప్రజలకు ఫోన్ ఇస్తామని అయితే ఫోన్లకు లింకులు పంపిస్తూ ఉన్నారండి. సో మనం ఏదో బహుమతులు అవి వస్తాయి కదా అని చెప్పేసి చూసి వెంటనే దాన్ని క్లిక్ చేయడం ద్వారా బ్యాంక్ అకౌంట్లో ఉన్న అమౌంట్ అయితే ఖాళీ అవుతుందని అయితే పలువురు కంప్లైంట్ అయితే చేశారండి పోలీసులకు. సో ఇలాంటి వాటిపై అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి లింక్లను క్లిక్ చేయవద్దని అయితే సైబర్ క్రైమ్ అధికారులు అయితే పోలీసులు అయితే మనకు సూచిస్తున్నారు. కాబట్టి ఎన్నికల సందర్భంగా మీకు సంబంధించి మీ ఓటు నమోదు కాలేదు లేదా తదితర సంబంధిత మీకు కనుక ఫోన్లో మెసేజ్ కానీ అలా వచ్చిందంటే మీరు అస్సలు నమ్మద్దండి. ఏమున్నా సరే ఎన్నికలకు సంబంధించిన ఎలక్షన్ సంబంధించిన ఏ వివరమైనా సరే మీ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్ని కానీ అలా కాంటాక్ట్ అవ్వచ్చు. లేదంటే అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో CEO.AP.in అందులో అయితే మీరు చెక్ చేసుకోగలరండి. సో మీ మొబైల్కి వచ్చిన ఎటువంటి లింక్ మీద అయితే మీరు క్లిక్ చేయకూడదు. చేస్తే మిస్లీడింగ్ అయ్యి అకౌంట్లో డబ్బులు అయితే ఖాళీ అవుతాయి. సో ఈ విధంగా చాలామంది ఖాళీ అయ్యాయని చెప్పేసి సైబర్ క్రైమ్ కింద కేసు కూడా నమోదు చేశారు. ఇదండి వాళ్ళ టాపిక్. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.